మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా లేకపోతే ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారా? తొలగించలేదు. ఇన్ఛార్జ్ పదవి తొలగించలేదు, సస్పెండ్ చేయలేదు. ఆరోపణలు వస్తున్న మీడియా తరంలో దీనిపైన ఒక కమిటీ వేసి విచారణ చేసే వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పారు. ఓకేనా? రెండోది ఆరోపణలు చేసిన అమ్మిడే బ్రహ్మనాయుడు కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు కాదు దొంగ డకాయట తిట్టినప్పుడు అదే కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు గొప్పోడు బ్రహ్మనాయుడు తప్పు లేదు నేను తెలియకుండా మాట్లాడాలంటే ఏముంది? అయిపోయింది. బ్రహ్మనాయుడు క్లియర్ కదా. ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళే మళ్ళీ ఎగ్జాక్ట్లీ నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి కిరణ్ రాయలు మంచోడు, నా తప్పు అయిపోయింది, నా తెలియక క్షమైపోయాను, నాదేమీ లేదని కోర్టులను కేసులు ఇచ్చేసి కొట్టేసిన వాళ్ళు కోర్టులో కూడా కోర్టు క్లియర్ కేసు వాపస్ తీసుకోరు. ఎవరైతే నా మీద కేసు వాపస్ తీసుకుంటారు మిస్టేక్ కేసు అని చెప్పి వాపస్ తీసుకుంటారు. ఇంకేముందన్నా? నో ఇష్యూ, క్లియర్ అక్కడ. సో ఇష్యూ సిబిఐ వేసుకోవచ్చు దీని మీద. సిబిఐ దాకా ఎందుకులే, సిబిఐ చాలా పనులు ఉన్నాయి వీటి మీద, ఏదో కావాలని చేసుకోవచ్చు. ఇది కూడా నేను చెప్తున్నా కదా. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి నేను మంచోడు అతను చెడ్డోడు కాదు, ఇవన్నీ రాజకీయ కుట్ర జరిగిపోయింది, నాకు తెలియకుండా నన్ను ఎవరు మోసం చేశారు అని అఫీషియల్గా చెప్పారు. అన్అఫీషియల్గా చెప్పిన వీడియోలు ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఇస్తా. ఎవరు చేశారు ఎవరు చేయించారో నాకు తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు అనుకుంటా. అని ఎవరు చేయించారు? మీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉండొచ్చన్న, ఎందుకు రాజకీయ శత్రువులు పక్కనే ఉంటారంట, ఇంట్లోనే ఉంటారంట. మీ పార్టీ వాళ్ళు అంటే తిరుపతి వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ ఉంటారు? పక్కన వాళ్ళు కూడా నమ్మకూడదని తెలుసుకున్నా ఆ ఇష్యూ జరిగినాక. సో వెంటే ఉండి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? వెంటనే ఉంటారు కదా, పక్కనే ఉంటారు. మళ్ళీ వెంట ఉండడం వేరు, పక్కన ఉండడం వేరు. ప్రతి దాంట్లో ఉండి పొడిచేది రాజకీయాల్లో కామనే. బట్ నాది ఉదాహరణ తీసుకున్నాను నేను. అంటే నాతో పాటే ఉండే, నా దగ్గర ఉండి, అంటే వాళ్ళకి పదవికి నేను అడ్డం వస్తానేమో అనేసి, వాళ్ళ పదవికి అడ్డం వస్తానేమో అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగే 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసాను నేను. కలిసి ఏం మాట్లాడారు? పిలిపిస్తా, నిన్ను మాట్లాడతాను, త్వరలో కలుస్తా, ఏ నామినేటెడ్ పదవులకు సంబంధించి పిలిపిస్తానని చెప్పాడు. అప్పుడు నాతో పాటు 9 ఉన్నారు. కళ్యాణ్ గారు నాతో మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే? నా పార్టీ వాళ్ళే. ఆ 9లో 2 చేశారు. ఎవిడెన్స్ ఉంది, ఛాలెంజ్ వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఏమేం చేశారు మొత్తం ఉంది. నేను ఇవ్వను బయట. నాకు సందర్భం వచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తాను. వైసీపీ వాళ్ళతో చేశారా, మా పార్టీ వాళ్ళు చేశారా, మా ఎక్స్ ఫ్రెండ్ నా శత్రువులు చేశారా, ఎవరు చేశారు, ఎవరెవరితో కలిసి చేశారు? భయం. కిరణ్ రాయల్ అంటే కిరణ్ రాయల్ పదవి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఆడాలి. ఎప్పుడో 2017-18 జరిగింది, 2025 తీసుకొస్తే ఎవరు రాజకీయాలు చేయలేరు ఈ ప్రపంచంలో. అట్టయితే అందరు ఇళ్లలో కూర్చోాల్సింది. మీరు బాధపడ్డారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మంచి టైంలో నామినేటెడ్ పదవి వచ్చే టైంలో, పార్టీ అధికారంలోకి వచ్చే టైంలో, అధికారం వచ్చేసాం కదా, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఖచ్చితంగా బాధ ఉంటుంది, 100% బాధపడ్డా. లేదా ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీ పేరు? ఫస్ట్ అసలు సీట్ వచ్చిన ఆశ్చర్యం లేదు నాకు. ఎందుకంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచో నాంతా ఉండేది కొద్ది రోజులుగా మా పార్టీ చుట్టుపక్కల ప్రాంతాల ఆఫీసులలో. అంటే దీని వెనకాల చేసిన వ్యక్తులు నాకు తెలుసని చెప్తున్నాం కదా. నేను కళ్యాణ్ గారిని కలిస్తే ఈసారి ఖచ్చితంగా అదే చెప్పబోతాను సార్కి. ఆ తర్వాత కలవలేదుగా ఇష్యూ అయిన తర్వాత? లేదు, కలవలేదు సార్ని. అంటే మిగతా అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, అధిష్టానాన్ని కలుస్తున్నా, అందరినీ తెలుసు. మనోహర్ గారిని కలుస్తున్నా, హరిప్రసాద్ గారిని కలుస్తున్నా, ఆఫీసులో అందరం కలుస్తున్నా, పొలిటికల్ లీడర్ అందరం కలుస్తున్నా, అన్ని. సో మీకు యాక్సెస్ బాగానే ఉంది, ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు మీకు? అంటే నేనేం తప్పు చేయలేదు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేసి జైలు పోయినానా? నా మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎఫ్ఐఆర్ కూడా నమోదు కదా, తప్పు చేయలే నేను. తప్పు చేసిన ఆధారం లేవు నా దగ్గర. ఎవిడెన్స్ ఉంది, నన్ను మోసం చేశారు, మనోళ్ళే ముంచారని చెప్పి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తారన్నా? వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారంతే. ఒక వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ఛానల్స్ తప్ప వాళ్ళకి మంచి ఆహారం అయ్యారు. మంచిగా వాళ్ళకి ఆ రోజు మంచి 4 పూట్ల బిర్యానీ తినారు. నన్ను పెట్టుకొని వాడుకున్నారు. ఏమంటే బాధ, వాళ్ళని జగన్ని ఆడుకున్నా నేను. ఏమో చిన్నగా జగన్ని, జగన్ అధికారంలో ఉన్నప్పుడే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి నేను. అవును, గట్టిగా. కాబట్టి నన్ను వాళ్ళకి కాసుకో ఉన్నారు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ అమ్మాయి ఎవరు నా మీద ఆరోపణ చేస్తారు, వాళ్ళు టచ్లో ఉంది వాళ్ళతో, వైసీపీ వాళ్ళతోటి. సో ఇది పకడ్బందీ వైసీపీ వాళ్ళే అంటారు వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు వైసీపీ సత్సంబంధం అంత ప్లానింగ్ ఎప్పటి నుంచి జరుగుతానంది. చిట్టెడ్డి రోబో ఇంకా నామినేట్ పోస్ట్ వచ్చే సమయంలో అంతా కూర్చొని చేశారు. అంతా కూర్చొని చేశారని చెప్పి
బాధితురాలు చెప్తే ఎలా ఉంటుంది? అవన్నీ ఉన్నాయి, చెప్తాను. అన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ నేను కూడా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి ఇస్తా. మనం వెళ్ళారు ఆ విశాఖ మీటింగ్కి, పిలిచారా మిమ్మల్ని? మీకు ఇన్విటేషన్ వచ్చిందా? అన్న ఇన్విటేషన్ వచ్చేది ఏముంది, మాదే పార్టీ అంటాడు మళ్ళీ. ఏందినా నువ్వు? ఓకే, ఏందన్నా అన్నా, పార్టీ మాదే. ఒకటి నన్ను ఒకరు పిలవాలి ఒకరు రావాలని నాకు అవసరం లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో ఆ రోజు 2014 పెట్టినప్పుడు మా జిల్లాలో ఫస్ట్ జెండా పట్టుకొని తిరిగింది నేనే. ఫస్ట్ జెండా అప్పుడు ఎవడు లేడు. సేవాదల్, జనసేన సేవాదల్ వేసినప్పుడు ఉన్న వ్యక్తులు మేము. ఆ రోజు నుంచి ఉన్న కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఆయన నమ్మిన కార్యకర్తని, పార్టీ కోసం పనిచేయడం ఎవరిని వదలడు. ఏదైనా కోపం ఉంటే 2 రోజులు పక్కన పెడతాడు తప్ప ఇంట్లో పెట్టి వదిలేస్తామన్నా? అంతేగా, తప్పు చేసిన వదిలేస్తామే. 2 రోజులు తిడతాం, హాస్టల్లో పెడతాం, మళ్ళీ బయట తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అంతే. నేను దాని గురించి బాధే పడలా. ఎందుకంటే తప్పు జరిగింది, దాన్ని ఎక్స్పోజ్ భారీగా చేశారు, దానిలో మా పాత్ర లేకపోయినా ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి నేను పట్టించుకోలే. కాబట్టి నేను ఎప్పుడు జనసేన పార్టీ నాదే, జనసేన పార్టీ మనదే, జనసేనలో ఉంటా. అది ఎవడు అనుకో నాకు అవసరం. ఎందుకంటే నాకు అంత యాక్సెస్ ఎందుకు ఉందంటే ఆ రోజు నుంచి ఉన్నా కాబట్టి. 2014లో ఉన్నా, 2009లో జనసేనలో మీరు ఒప్పు బాగా సీనియర్, వయసులో సీనియర్ ఉన్నా లేదు కానీ జనసేన ప్రజారాజ్యాల మెగా కుటుంబం సీనియరే. 2002 నుంచి ఉన్నాను వాళ్ళతో. 1996 నుంచి చిన్న చిన్న రాజకీయాలు చేసినాం. 23 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో. 2009 ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం స్టేట్ కార్యదర్శిగా ఉన్నా. అప్పుడు నుంచి ఉన్నా కాబట్టి రాజకీయాలు ఎదిగేటప్పుడు రాళ్ళు పడుతూ ఉంటాయి. నా మీద రాళ్ళు పడలా, అదేదో బండలు పడ్డాయి. 50 సంవత్సరాలు వచ్చిన వయసు ఎందుకన్నా, యూత్ అన్నా ఇంకా. నేను 43 కాదులే, 96 నుంచి ఉన్నాను అని అంటే చిన్న పిల్లల నుంచి రాజకీయం చేస్తున్నాను నేను. 10th అయిన నుంచి పాలిటిక్స్లో కూర్చా. 10th అయితే స్టూడెంట్స్ అసోసియేషన్ అవి ఇవి ఏందో ఉన్నింది, కొంచెం చేయాలి నేను కసి. అంతేగా, ఆ కసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నారా? 100% దొరికేది ఏముందన్నా. నేను కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా ఆయన కనబడితే ఆయన నాతో మాట్లాడే సందర్భం ఉంది. అంటే ఆ సార్ బిజీగా చూస్తున్నాం మనం. అవును, ఇక్కడ ఎమ్మెల్యేలు గారు కూడా బిజీ, అందరూ తిరుగుతున్నారు, దొరకట్లే సార్. ఆయన ఏదో బిజీగా ఉన్నారు, సినిమా షూటింగ్ మొన్నటిదాకా, నిన్న మీటింగు, వైజాగ్ మీటింగు, మళ్ళీ మీటింగ్స్ కంటిన్యూ ఉన్నాయి. ఆయనే అందరూ పిలిచి మాట్లాడతా అని చెప్పారు. నేను వెళ్ళి కలిసా, సారం కలవాలన్నాను. నిన్ను పిలిపించి మాట్లాడతారు అన్నారు. ఏం జరిగింది విషయం, లెటర్ ఇవ్వమన్నారు, లెటర్ ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు నీకు అర్థం కాలేదన్నా, మర్డర్ చేసి జడ్జి ముందు పోయి చేయలేదని చెప్తే ఏం చేస్తారన్నా, కేసు కొట్టేస్తారు. నాది ఏమి లేదని తెలిసిపోయింది, ఏమి లేదు ఇక్కడ. ఎవరు ఆరోపణ చేశారు, ఆరోపణ చేసిన వాళ్ళు లేదు మంచోడని చెప్తుంటే ఇంకేముంది విషయము. కాబట్టి జనాలు రకరకాలుగా ఉంటారన్నా.